పరమావధి అయినటువంటి మహానవమి నాడు సువాసిని పూజను చేయాలి. లక్షణముతో కూడుకున్నటువంటి ఒక సువాసిని లేదా ముగ్గురు సువాసనలను, శక్తి సామర్థ్యాలే కనుక ఉన్నట్టయితే 9 సువాసనలను పూజించాలి. లేదా 9 అమ్మాయిలను పూజించాలి. 8 సంవత్సరాల వయసు లోపు కలిగినటువంటి అమ్మాయిలను కన్యకలు అని అంటారు. కన్యాపూజ చాలా శ్రేష్టమైనది. అమ్మవారిని పూజించే నవరాత్రుల్లో అమ్మవారి యొక్క విగ్రహాన్ని, కలశాన్ని లేదా గౌరమ్మను పూజిస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పూజ కన్నా అధికమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు కన్యా పూజను, సువాసిని పూజను చేసినట్టయితే. కన్యను పూజించేవాళ్ళు ప్రతిరోజు పాడ్యమి నుండి నవమి వరకు రోజు ఒక కన్యకను, రోజు ఒక సువాసిని పూజించాలి. శక్తి వంచన లేకుండా పూజించే సమయంలో అమ్మాయి తాను ధరించేటువంటి గౌను, లంగా, ఓణి, ఆమె పెట్టుకునేటువంటి మైదాకు, ఆమె ధరించేటువంటి కుంకుమ మొదలైనటువంటి ఏ సుమంగళ ద్రవ్యాలున్నాయో వాటిని సమర్పిస్తూ పూలమాలను వేసి నెత్తిలో పెట్టుకునేందుకు పూల దండను ఇచ్చి కాళ్లకు పసుపు రాసి పారాణి పెట్టి సాక్షాత్ ఆ భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి భావనను ఆ కన్యకయందు, ఆ సువాసినియందు చేసి శక్తి వంచన లేకుండా దక్షిణను సమర్పించి తాంబూలాన్నిచ్చి ఆమె పాదాలపైన శిరస్సు నుంచి సదాతే పదాబ్జే మనషట్పదో మే పిబంస్తద్రసం నిర్వృత సస్మితోస్తు ఇతి ప్రార్థనా మే నిశమ్యాశు మాతః విధేహి స్వదృష్టిం దయార్ద్రామపీషతు. ఏ భగవతి, నా మనస్సు అనేటువంటి ఏ తుమ్మెద గలదో ఆ తుమ్మెద నీ పాదములనేటువంటి కమలముల యందు నిరంతరము సంచారం చేసేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వమ్మా అని ప్రార్థన చేయాలి. 9 రోజులు కన్యాపూజ, సువాసిని పూజ శ్రేష్టమైనది. 9 రోజులు కుదరని పక్షంలో మహానవమి నాడు ఆ 9 పూజ చేయడము అత్యంత శ్రేష్టమై ఉన్నది. ఒకవేళ ఆ సువాసనలు సంతోషపడ్డారు, ఆ కన్యకలే గనక సంతోషపడ్డారు అనంటే అమ్మవారు 100కి 100 సంతోషపడ్డట్టుగా భావించాలి. మన కోరికలన్నీ కూడా ఈడేరుతాయి. ఇందులో సందేహించే అవసరం లేదు శ్రోతలారా. ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు చాలా శ్రేష్టమైనవి. చక్కని అవకాశం మన ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని జారవిడుచుకుంటే మనతో సమానమైనటువంటి మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు. గంగా, గోదావరి మొదలైనటువంటి నదులు ప్రవహిస్తూ ఆ నదులన్నీ ఏమంటాయి అంటే, హే మానవులారా, మీరు చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మాలో స్నానం చేయండి అంటారు. పాపాలతో కూడుకున్న మానవులు ఈ మాటలు విన్న తర్వాత గంగా, గోదావరి జాతుల్లో స్నానం చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో. పాపాలను పోగొట్టుకోవడానికి నదీ స్నానము శ్రేష్టమైనది. నదులు మనను పిలుస్తూ అవి ప్రవహిస్తూ కేవలం స్నానాన్ని మాత్రమే చేసి మీ పాపాలు పోగొట్టుకోండి అన్నప్పటికీ మనము స్నానం చేయకుండా మన పాపాలను పోగొట్టుకోకుండా ఉంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో. చక్కని అవకాశం ఇది. నవరాత్రులు వచ్చి ఆ నవరాత్రులు మనం అంటూ ఉన్నాయి. ఈ 9 రోజులలో కాలస్వరూపమైనటువంటి మేము మిమ్మలను ఆదేశిస్తున్నాము. మీలో ఉన్నటువంటి పాపాలని పటాపించలు కావాలి అంటే అమ్మవారికి అత్యంత శ్రేష్టములైనటువంటి ఆశ్వజ మాసంలోని శరన్నవరాత్రులలో మీరు అమ్మవారి యొక్క ఉపాసన చేయండి అని ఆ తిథులు పాడ్యం నుండి మొదలుకొని విజయదశమి వరకు అవి పిలుస్తూ ఉన్నప్పటికీ, అవి మనను ప్రోత్సహిస్తూ ఉన్నప్పటికీ, ఒకవేళ మనమే గనక ఆ నవరాత్రులను సద్వినియోగం చేసుకోలేదు అనంటే మనతో సమానమైనటువంటి బీదవాళ్ళని ఇంకెవరైనా ఉంటారా? అందుకని అత్యంత శ్రేష్టములైనటువంటి ఆ నవరాత్రులను సార్థకం చేసుకున్నప్పుడు మన మానవ జన్మ సార్థకమవుతుంది. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఒకరేమిటి, ఇద్దరేమిటి, అనేక దేవతలు ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమే నవరాత్రుల్లో ఉపాసన చేసినారు. ఇంకో విశేషం ఏమిటి అనంటే, కొంతమంది శివభక్తులు ఉంటారు, మేము శివుణ్ణే ఉపాసిస్తాము అని అంటారు. ఇంకొంతమంది గణపతి భక్తులు ఉంటారు, మేము గణపతిని మాత్రమే ఉపాసిస్తాము అని అంటారు. గణపతిని ఉపాసించే వారికి శివుని యొక్క ఉపాసన చేసినటువంటి ఫలము కానీ ఆ అనుగ్రహం కానీ లభించదు. గణపతిని పూజించినటువంటి వారికి విష్ణుమూర్తిని పూజించినటువంటి పుణ్యము లభించదు. ఒక దేవతనే వాడు పూజిస్తూ ఉన్నాడు కావున. కానీ
వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో చెప్పబడ్డ మాట ఏమిటి అని అంటే, అమ్మవారిని ఒక్క దేవతామూర్తిని లలితా మహాత్రిపుర సుందరిని మనం పూజించినాము అనంటే అయ్యవారైనటువంటి శంకరుడు సంతోషపడతాడు, విష్ణుమూర్తి సంతోషపడతాడు, ప్రభు అయినటువంటి బ్రహ్మదేవుడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు సంతోషపడతారు. కేవలం ఒకరేమిటి ఇద్దరేమిటి 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహము మన పైన ఉంటుంది. ఇందులో సందేహించే అవసరం లేదు. అటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి అమ్మవారి నవరాత్రులను కలశ స్థాపన చేసి పూజించవచ్చును, ఫోటోను పెట్టుకొని పూజించవచ్చును. శక్తి కనుక ఉన్నట్టయితే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని పెట్టుకొని పూజించవచ్చును. ఇవేవి కూడా కుదరని పక్షంలో అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠించవచ్చును. అవేవి కూడా కుదరని పక్షంలో నోరు తిరగదు నాకు, నేను స్తోత్రాలను పారాయణం చేయలేను అనంటే శ్రీ లలితా మహాత్రిపుర సుందరి నమః అనే నామాన్ని ప్రతిరోజు 300 సార్లు జపించి ఉపవాస వ్రతాన్ని చేసి ఈ నవరాత్రులను నిర్వహించవచ్చును. కానీ అన్నిటికీ ప్రత్యామ్నాయాలున్నాయి. ఇది లేకపోతే అది చేయవచ్చును, అది లేకపోతే ఇది చేయవచ్చును. కానీ సువాసిని పూజకు, కన్యకా పూజకు మాత్రము ప్రతినిధులు లేరు. అందుకని అత్యంత శ్రద్ధాసక్తులతో చక్కని లక్షణాలతో కూడుకున్నటువంటి సువాసిని, చక్కని లక్షణాలతో కూడుకున్నటువంటి ధర్మాలను పాటించేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి కన్యకలను పూజించడం మాత్రము తప్పనిసరి ఉన్నది. ఆ కన్యకల పూజ, ఆ సువాసనల యొక్క పూజ అమ్మవారి యొక్క పూజగా భావించి మనము ఈ నవరాత్రులను సుసంపన్నం చేసుకోవాలి. అందుకని హే హిందువులారా, మీరంతా కూడా మనకు వచ్చినటువంటి ఇటువంటి చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుదాము. నేను చెప్పిన ప్రకారంగా విధిపూర్వకముగా చేయడము మాకు శక్తి సామర్థ్యాలు లేవు అని మీరు భావించినట్టయితే అమ్మవారి నామాన్ని స్మరించండి, అమ్మవారి స్తోత్రాలను పఠించండి. ఎక్కడైనా దేవాలయాల్లో ఈ వ్రతాలకు సంబంధించిన, ఈ నవరాత్రులకు సంబంధించిన ఉత్సవాలు జరుగుతూ ఉంటే అలంకృత అయినటువంటి ఆ భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరిని మీరు దర్శించండి. మీ శక్తివంచన లేకుండా ఆ ఆలయాల్లో జరిగేటువంటి పూజా కైంకర్యాల్లో పూలమాలలను, పండ్లను, ప్రసాదాలను వితరణం చేసి మీకున్నటువంటి భక్తిభావాన్ని చాటినట్టయితే తప్పకుండా మీకు శక్తి వంచన లేకుండా చేసినటువంటి ఆ దానా ధర్మాలను చూచి భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము మనందరిపైన సదా సర్వకాలాలు ఉండాలి. ఆ భగవతి అనుగ్రహాన్ని పొందడం కోసమే నవరాత్రులను మనంతా కూడా ఆచరించాలి. ఆ భగవతి కరుణా కటాక్షాలు మళ్ళొక్కసారి మనందరిపైన ఉండాలి, ప్రసరించాలి అని చెబుతూ నా మాటలకు విరామాన్ని ఇస్తున్నాను. భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి మాతాకి జై.